రష్యాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశంపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ రష్యా మధ్య సంబంధాలు కేవలం దౌత్యపరమైనవి మాత్రమే కాదని, అవి పూర్తి నమ్మకం, సోదరభావం పునాదులపై నిర్మితమయ్యాయని వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఇండియాలోని మానవ వనరులు, విద్యా ప్రమాణాలను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. భారతీయ ఐటీ నిపుణులు, సాఫ్ట్వేర్ డెవలపర్లు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారని, కోడింగ్ రంగంలో భారతీయులు ప్రఖ్యాతిగాంచారని ప్రశంసించారు పుతిన్. అంతర్జాతీయ ఐటీ పరిశ్రమలో ఇండియానే సుప్రీం లీడర్గా ఉందని పుతిన్ కితాబిచ్చారు. భారత వ్యూహాత్మక స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పుతిన్ బలంగా సమర్థించారు. రష్యాతో సంబంధాలను తగ్గించుకోవాలంటూ అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాలు తెచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గకుండా భారత్ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టిందని ఆయన అభినందించారు. భారత్, చైనా లాంటి సార్వభౌమాధికారం కలిగిన దేశాలు బయటి దేశాల నుంచి వచ్చే ఎలాంటి ఆదేశాలను ఖాతరు చేయవని, ఈ స్వతంత్ర నిర్ణయాధికారమే ఆయా దేశాల అసలైన బలమని పుతిన్ స్పష్టం చేశారు. తమకు ఏది సరైనదో ఎంచుకునే స్వేచ్ఛ ఆ దేశాలకు ఉందని పేర్కొన్నారు. అమెరికా లాంటి దేశాలు ఎన్ని ఒత్తిళ్లు చేసినా వెనక్కి మాత్రం తగ్గరు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని సైతం పుతిన్ ప్రశంసించారు. ఆయన హయాంలో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, ఈ విజయం రాత్రికి రాత్రి దక్కింది కాదని, ఇది మోదీ ప్రభుత్వ కఠోర శ్రమకు నిదర్శనమని కొనియాడారు. వాణిజ్య రంగంలో ఇరు దేశాల బంధం మరింత బలపడుతోందని పేర్కొన్న పుతిన్, ప్రస్తుతం $60 బిలియన్ ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని త్వరలోనే $100 బిలియన్ చేర్చడానికి రష్యా కట్టుబడి ఉందన్నారు. భవిష్యత్తులో క్లీన్ ఎనర్జీ, ఫార్మాస్యూటికల్స్, హైడ్రోకార్బన్ వంటి కీలక రంగాలు ఈ వాణిజ్య వృద్ధికి ప్రధానంగా దోహదం చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.